శశికళ గారు థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ ఆర్టీవీ. మాకు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు థ్యాంక్ యూ. అండ్ మనతో పాటు నెక్స్ట్ కాలర్ సతీష్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు చెప్పండి, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? ఇటు తనుజానా, కళ్యాణా, లేకపోతే ఇటు ఇమాన్యుయల్, ఇలా టాప్ 3లో ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? ఓకే, ఒకసారి కామెంట్స్ చేస్తున్నారు చాలామంది. ఇటు తనుజాని సపోర్ట్ చేస్తూ, అలాగే ఇటు కళ్యాణ్ని సపోర్ట్ చేస్తూ కొన్ని కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు ఆర్టీవీకి సంబంధించిన సర్వేలో బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ ఎవరు ఉండబోతున్నారు అని అంటే తనుజాకి 30% ఓట్స్ వచ్చాయి, అలాగే కళ్యాణ్కి 48% ఓట్స్ వచ్చాయి, ఇమాన్యుయల్కి 21%. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కళ్యాణ్ ఆల్మోస్ట్ 50%. ఇంతకుముందు మనం చూసినప్పుడు ఇటు 10% డిఫరెన్స్ ఉండే తనుజాకి అలాగే కళ్యాణ్కి. ఇప్పుడు ఆ 10% కాస్త 17%కి ఇంక్రీస్ అయింది, 17%కి ఎక్సీడ్ అయింది. సో మొత్తం మీద ఎక్కువ శాతం కళ్యాణ్ని సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని కామెంట్స్ కూడా అసలు కళ్యాణ్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఇటు తనుజాని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఇంకొక కాలర్ ఉన్నారు, ఇటు రవి, వైజాగ్ నుంచి. రవి గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి గారు చెప్పండి, మీరు టైటిల్ విన్నర్గా ఎవరుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు? రవి గారు వినిపిస్తుందా అండి? టైటిల్ విన్నర్గా ఎవరుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? కళ్యాణ్ అయితే బాగుంటుంది సార్. కళ్యాణ్. ఓకే, ఎందుకు కళ్యాణ్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడే శశికళ గారితో మాట్లాడాం. ఆయన ఏమంటుందంటే కళ్యాణ్ ఇటు బూతులు కూడా మాట్లాడుతున్నాడు, బీప్ వేస్తున్నారు, అయినా కూడా ఆయనని బిగ్ బాస్ ప్రమోట్ చేస్తుంది. ఇటు ఆర్మీ అని చెప్పి పేట్రియాటిజం అని చెప్పేసి ఆయనని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది కదా సార్. ఏం లేదు సార్, కళ్యాణ్ జెన్యున్ ఆడుతున్నారు సార్. ఏదన్నా ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ తీసుకొని మాట్లాడుతున్నాడు. ప్లస్ లాస్ట్ మొన్న కెప్టెన్స్ లో కూడా తను గెలిచాడు కాదనేసి వెళ్ళి వెంటనే ఫ్లాగ్ ఒకటి డైరెక్ట్ లేపలేదు, నువ్వు కూడా వస్తావా అనేసి డిమాండ్ అడగడం విధానం ఎంత అది బాగా నచ్చింది సార్. కళ్యాణ్ అవుతూ బాగుంటుందని నా ఎక్స్పెక్టేషన్. ఓకే, కళ్యాణ్ అందరి గురించి ఆలోచిస్తాడు అన్నది లాస్ట్ ఫ్యూ గేమ్స్లో కానీ లాస్ట్ వీక్లో కానీ ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది, అందుకే సపోర్ట్ చేస్తున్నా అంటున్నారా? అవును సార్, పక్కా సార్. అంటే సార్ ఫస్ట్ నైట్ కూడా చూస్తున్నాను, నేను లైవ్ కూడా చూస్తుంటాను. ఓకే, అంటే ఇప్పుడు మహిళని, ఒక ఫీమేల్ని ఎందుకు టైటిల్ విన్నర్గా చేయరు అని ఇటు శశికళ గారు క్వశ్చన్ చేశారు. చాలా క్లియర్గా జెండర్ బయాస్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. తనుజ కూడా మొదటి నుంచి తను చాలా ఇటు ఫిజికల్ టాస్క్లు ఒకటే కాదు, ఇటు గేమ్లో కూడా ఒక ఫైటింగ్ స్పిరిట్ ఆమె చూపెట్టింది కదా, ఆమెను ఎందుకు ప్రమోట్ చేయట్లేదు బిగ్ బాస్ కానీ అని క్వశ్చన్ చేస్తుంది. దానికి మీరేమంటారు? సార్ అక్కడ గేమ్ ఎవరిదైతే ఉంటుందో, ఎవరు బాగా ఆడుతున్నారో అన్ని విధాలుగా చూసుకొని కదా సార్ ఇస్తారు. ఇప్పుడు ఎవరో ఒక ఫేవర్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలని నాకు ఉంటుంది, ఇంకొకరికి ఉండదు. అలాగే ఎవరు కదా అందులో హౌస్ లో ఎవరితో బాగా మింగిల్ అయి ఉంటున్నారో, ఎవరు బాగా ఆడుతున్నారో ఎన్ని చూసుకొని ఓటింగ్ అన్ని చూసుకొని గడుస్తారు. ఓకే రవి గారు, ఈ వారం ఎలిమినేషన్స్ ఒక్కటి ఉండబోతున్నాయా, డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందా? ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు మీరేమనుకుంటున్నారు? దివ్య అయ్యే అవకాశం ఉందండి. దివ్య 100%. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ అనుకుంటే ఇంకొక పర్సన్ ఎవరు అవ్వబోతున్నారు? సెకండ్ పర్సన్ సంజన గారు అవుతారండి. సంజన గారు వెళ్ళాలనుకున్నా లాస్ట్ మరి పంపించలేదు కదా తనని. అంటే పంపించలేదంటే డైరెక్టర్ గా అందులో కంటెంట్ అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళిపోతే బిగ్ బాస్ తోటి కొద్దిగా వాల్యూ అనేది తగ్గినట్టుగా ఉంటుంది కదా సార్. వాళ్ళంతట్లో వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు అంటే ఏదో సొంత హౌస్ లాగా వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు అన్నట్టు మార్క్ పడిపోతుంది కదా. దానివల్ల బయటికి పంపించుకుంటూ ఉంచినట్టున్నారు సార్. అంతే అంటారు. సో బిగ్ బాస్ కంట్రోల్ ఉండాలి, ఇష్టం వచ్చినట్టు ఇంటికి వచ్చి వెళ్ళిపోయినట్టు అలా హౌస్లోకి వచ్చి వెళ్ళిపోకూడదు అన్న పాయింట్ని ప్రూవ్ చేయడానికే తనను ఆపారు అంటున్నారు. అవును సార్, 100%. కానీ ఇప్పుడు సంజన నేను ఇబ్బంది పడుతున్నాను, నాకు అసలు ఉండడం ఇష్టం లేదు అని ఆయన ఓపెన్గా చెప్పినప్పుడు కూడా మరి అలాంటప్పుడైనా పంపించవచ్చు కదా. ఇప్పుడు మానసికంగా ఎంతో కొంత ఆయన డిప్రెస్డో లేకపోతే బాధపడడమో హర్ట్ అవ్వడమో అలా జరిగింది కదా, తన ఫీలింగ్స్కి వాల్యూ లేదా? సంజన ఫీలింగ్స్కి ఉంది సార్. మరి వాళ్ళ సోగు 2 వాళ్ళ టీఆర్పీ కూడా చూసుకుంటారు కదా సార్. వాళ్ళ సోగు 2 కూడా మార్క్ పడకుండా చూసుకోవాలి కదా వాళ్ళు కూడా. ఓకే,
ఓకే రవి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆర్టీవీ. మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఇంకో కొన్ని కామెంట్స్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు కళ్యాణ్ని సపోర్ట్ చేస్తూ, లేకపోతే ఇటు తనుజాని సపోర్ట్ చేస్తూ, అసలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అనేది కూడా కొంతమంది మెన్షన్ చేశారు కామెంట్స్లో. అవి కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇటు అమ్మాయి మీదకి వెళ్ళి బూతులు తిట్టినా కంట్రోల్ లేని వాళ్ళు, లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు, ఎస్పెషలీ ఇదంతా ఉద్దేశించేది ఇటు కళ్యాణ్ని. అమ్మాయి మీదికి అగ్రెసివ్గా వెళ్ళడం, బూతులు తిట్టడం, ఇవన్నీ చేసిన పర్సన్ని విన్నర్ అవ్వాలని ఎవరు కోరుకుంటారు, ఎందుకు కోరుకుంటారు అని చెప్పేసి ఇటు వడ్లమాని సిస్టర్స్ కమెంట్ చేస్తున్నారు. సో మొత్తం మీద అదే పాయింట్, ఇటు కళ్యాణ్కి ఎగనెస్ట్గా ఉన్న పాయింట్ అయితే ఇదే. ఆ బూతులు మాట్లాడడం, లేకపోతే అగ్రెసివ్గా ఒక అమ్మాయిల మీదకి వెళ్ళడం, దీన్ని అయితే వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. దాంతోపాటు మధుకర్ నిన్నెల ఆయనైతే కళ్యాణ్ విన్ ద కప్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మరొక కాలర్ మనతో పాటు ఉన్నారు వైజాగ్ నుంచి. ఒకసారి ప్రియా, వైజాగ్ నుంచి ప్రియా ఉన్నారు. ప్రియాతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియా చెప్పండి. ప్రియా గారు, మీరు ఈ వీక్, నమస్తే అండి, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా లేకపోతే సింగిల్ ఎలిమినేషన్ ఉండబోతుందా, మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఆల్రెడీ మనకి రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ అండి. దివ్య గారు ఎలిమినేట్ అయ్యారు అని తెలుస్తూ ఉంది కదా మనకి. ఓకే, దివ్య గారు. అయితే మీరు టైటిల్ విన్నర్ గా ఎవరు ఉండాలనుకుంటున్నారు? ఇటు అఫ్ కోర్స్ కళ్యాణ్ అండి. అఫ్ కోర్స్ కళ్యాణ్. ఎందుకండి? ఎందుకంటే కళ్యాణ్ ఎప్పుడు జెన్యున్ గానే ఉన్నాడండి. డే 1 నుంచి చూస్తే కళ్యాణ్ ఎప్పుడు ఒకే మాట మీద స్టాండ్ అయి ఉన్నాడు. మనకి 2 మెంబర్స్ ముందు ఒక కాలర్ మాట్లాడారు, ఎందుకు తనుజాకి ఇవ్వరు అని చెప్పి. శశికళ గారు అండి, ప్రియా గారు, శశికళ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేసి మాట్లాడారు. అన్నారు ఆడవాళ్ళని తొక్కేస్తారని. యాక్చువల్ గా రీజన్ అది కాదండి. తనుజాని మనం చూస్తే గనక 2-3 చోట్ల ఒక దగ్గర ఒకటి మాట్లాడి ఇంకో దగ్గర మాట మార్చి గేమ్స్ ఎప్పుడైనా తనుజ మాట మార్చే విధానం మనం చాలా చూసామండి. కానీ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడా మాట మార్చలేదండి. ఒక్కటే దాని మీద తను ఏ మాట అయితే మాట్లాడాడో దాని మీదే రికార్డింగ్ చేయి, దాని మీదే స్టాండ్ అయ్యి ఉన్నాడండి. కళ్యాణ్ ఏదైతే మాట్లాడుతున్నాడో దాని మీద అన్నాడు. ఇంకా కళ్యాణ్కి ఇంత జనాలు ఆదరించడానికి కారణం ఏంటంటే తను జెన్యూన్ గా ఉన్నాడు అని. ఎప్పుడు ఎవరితోనైనా గొడవ పడిపోదాము, లేదు అంటే ఇద్దరికి గొడవ పెట్టి నేను మంచి పేరు తెచ్చుకుందాము, ఇలా ఏమీ అనుకోలేదండి కళ్యాణ్. ఎప్పుడు జెన్యూన్ గానే ఉండి వీలైతే ఎవరికైనా హెల్ప్ చేయాలి, లేదంటే నేనున్న మాట మీద నేను నించోవాలి అనుకున్నాడు. దానికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారండి. ఇంకొకటి ఏంటంటే తనుజ గారు కళ్యాణ్ కి సపోర్ట్ చేయడం వల్లే కళ్యాణ్ ముందుకు వస్తున్నారు అన్నారు కదా, అక్కడ తనుజ ఏ ప్లేస్ లో ఉన్నది అనేది తనుజ తెలియదండి. అలాగే కళ్యాణ్ ఏ ప్లేస్ లో ఉన్నాడు అనేది కళ్యాణ్కి కూడా తెలియదు. ఈ బయటనున్న మనం మాత్రమే కళ్యాణ్ని సపోర్ట్ చేస్తున్నారు, తనుజని సపోర్ట్ చేస్తున్నారు అన్నారు. ఇంతకు ముందు నాగార్జున గారు ఎన్నిసార్లు వీకెండ్ లో కళ్యాణ్ని తిట్టారు మనందరికీ తెలుసు. అయ్యో కళ్యాణ్కి తప్పు లేకుండానే తనుజ కోసం భయపెట్టేస్తున్నారు, మాట్లాడడానికి కూడా భయం వేస్తుంది ఇప్పుడు కళ్యాణ్ కానీ మనం అందరం అనుకున్నాం. ఆ టైంలో మరి ఎందుకు అనుకోలేదు కళ్యాణ్ని